హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మేము కేరళ ట్రిప్ ఎలా ప్లాన్ చేసామో చూపిస్తాను రండి. కేరళ చాలా బాగుంటుంది చూడటానికి. ఇంకా కేరళలో చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఇవన్నీ కవర్ చేయాలంటే మనకి 10 days అయినా పడుతుంది. అందులో మనం ఇంపార్టెంట్ ప్లేసెస్ని సెలెక్ట్ చేసుకొని ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. కేరళ చూడటానికి అక్టోబర్ నుంచి జనవరి వరకు చాలా బాగుంటుంది. ఆ టైంలో గ్రీనరీ అయినా వాటర్ ఫాల్స్ అయినా చాలా బాగుంటాయి. మేము కేరళ ఫ్యామిలీ ట్రిప్గా ప్లాన్ చేసాము. ఇందులో టోటల్ 6 members వెళ్ళాము విత్ 1 kid. టూర్ మనం పర్సనల్గా అయినా ప్లాన్ చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా ట్రావెల్ ఏజెన్సీతో అయినా మాట్లాడచ్చు. ఇక్కడ మేము మేక్ మై ట్రిప్తో కాంటాక్ట్ అయ్యాము. ఎల్డర్స్ అండ్ కిడ్స్ ఉన్నప్పుడు మనకి ట్రావెల్ ఈజీగా ఉండాలి. అందుకోసమే మేక్ మై ట్రిప్ ప్లాన్ చేసాం. ఇందులో వాడు ట్రావెల్ చూసుకుంటాడు, హోటల్స్ చూసుకుంటాడు. సో మనకి కొంచెం లగేజ్తో కూడా ఇబ్బంది ఉండదు, ఎందుకంటే వాడు ప్రొవైడ్ చేసే వెహికల్లోనే లగేజ్ ఉంటుంది కాబట్టి. ఇక్కడ కనిపిస్తున్న టెంపో ట్రావెలర్ మాకు మేక్ మై ట్రిప్ వాడు ప్రొవైడ్ చేశాడు. ఇది కంఫర్టబుల్గానే ఉంది. ఇందులో లగేజ్ పెట్టుకోవడానికి కూడా స్పేస్ సరిపోతుంది. డే 1 అనేది మూనార్కి స్టార్ట్ అయ్యింది కొచ్చి నుంచి. ఏదైనా కేరళలో చాలా టైం పడుతుంది, ఎందుకంటే రోడ్స్ చాలా నేరోగా చిన్నగా ఉంటాయి. దీనివల్ల 100 kilometers అయినా 4 to 5 hours పడుతుంది. సో మూనార్కి మేము ఎర్లీ మార్నింగ్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అయ్యి 1 o'clockకి రీచ్ అయ్యాం. ఫస్ట్ యాక్టివిటీ ఇక్కడ కేరళ స్పైసెస్ అండ్ ప్లాంటేషన్ ప్రొటెక్ట్ చేస్తుంది. ప్లస్ ఒక టాబ్లెట్స్ లో మనకి కాల్షియం ఇంప్రూవ్ అవుతాయి, బోన్ డెన్సిటీ, బోన్ కి బలం వస్తాయి, ప్లస్ కార్టిలేజ్ ప్రొటెక్షన్. ఇంకొకరిని డిపెండ్ చేయకుండా కూర్చొని లేవడం, నడవడం ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నార్మల్లీ ఒక ఆయిల్ కూడా ఇస్తారు, ఒక 41 days అప్లై చేయాలి. కేరళ అనేది స్పైసెస్కి అండ్ ఆయుర్వేదిక్ ఆయిల్స్కి చాలా ఫేమస్. ఇక్కడ ఫస్ట్ క్వాలిటీ దొరుకుతాయి. టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. వెళ్ళినప్పుడు స్పైసెస్ తప్పకుండా తెచ్చుకోండి. అవి స్టోర్ చేసుకొని మనం యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కూడా ఉంటాయి. అవి మీకు నిజంగా యూస్ఫుల్ అయితే తీసుకోండి. మనకి ఇక్కడ ఘాటీ ఎక్కువ ఉంటుంది. ఎవరైనా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యే వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత మేము ఇక్కడ టీ గార్డెన్ చూడడానికి వెళ్ళాము. మేక్ మై ట్రిప్లో మనం ప్యాకేజ్ ప్లాన్ చేసుకున్నప్పుడే ఎన్ని డేస్ కావాలి, ఇంకా ఏ ప్లేసెస్ కావాలి చెప్తే దాన్ని బట్టి ఇట్నరీ అనేది ఫైనల్గా ప్రిపేర్ చేసి ఇస్తారు. కేరళ మేము ఎర్నాకుళం నుంచి స్టార్ట్ చేసాం. దీన్ని కొచ్చి అని కూడా అంటారు. మీరు బై ట్రైన్ అయినా రావచ్చు, లేదంటే ఏరోప్లేన్ అయినా రావచ్చు. ట్రైన్ అయితే మనకి డైలీ ఉంటుంది, లేదంటే వీక్లీ అయినా ఉంటుంది. కానీ మనకి అరౌండ్ 26 to 30 hours జర్నీ అయితే చేయాలి. మేము కేరళలో మెయిన్ ప్లేసెస్ అయిన మూనార్, అలపి, త్రివేంద్రం కవర్ చేద్దాం అనుకున్నాము. వాటికే మాకు 5 days పట్టింది. ఇక్కడ చూపిస్తున్న టీ గార్డెన్ టాటా వాడిదంట. చూడ్డానికి చాలా బాగుంది. ఇంకా ఆ టైంలో క్లైమేట్ కూడా చాలా బాగుంటుంది. మేము తీసుకున్న ప్యాకేజ్లో మెయిన్గా హోటల్స్ అండ్ ట్రావెల్ అనేది ఉంది. అది మొత్తం 5 daysకి. ఇందులో ఒక్కొక్క పర్సన్కి 30,000 పడింది. హోటల్స్ కూడా చాలా బాగున్నాయి. 3 star హోటల్ అనేది ప్రొవైడ్ చేస్తాడు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది కాంప్లిమెంటరీ ఉంటుంది. మూనార్లో వ్యూస్ చాలా బాగున్నాయి. అది టీ గార్డెన్ చాలా హైయెస్ట్ ప్లేస్ నుంచి కాబట్టి అక్కడి నుంచి ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి. ఫస్ట్ డే మనకి సైట్ సీయింగ్ ఉంటుంది. వాటర్ ఫాల్స్తో పాటు ఇలా స్పైస్ టూర్ అండ్ టీ గార్డెన్ అనేది చూపిస్తారు. కేరళలో మనకి మెయిన్ అట్రాక్షన్ ఆయుర్వేదిక్ మసాజ్. ఇక్కడ వాటికి చిన్నగా హాస్పిటల్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ట్రైన్డ్ ప్రొఫెషనల్ చేత మసాజ్ అనేది చేయిస్తారు. కేరళ వచ్చిన ప్రతి ఒక్కరికి ఇలా ఇక్కడ ఆయుర్వేదిక్ హాస్పిటల్స్లో విజిట్ అనేది చేయిస్తారు. వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉంటే దాన్ని బట్టి వాళ్ళకి స్పెసిఫిక్ ఆయుర్వేదిక్ మసాజ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ప్రైజెస్ ఎలా ఉంటాయో యాడ్ చేశాను చూడండి. మినిమం స్టార్టింగ్ మనకి నార్మల్ ఆయుర్వేదిక్ మసాజ్ 2000 rupees అయితే ఉన్నది. హోటల్స్లో ఇంకా నార్మల్ ప్లేసెస్లో కూడా ఇది ప్రొవైడ్ చేస్తారు, కానీ మీరు జాగ్రత్తగా చూసుకొని చేయించుకుంటే బాగుంటుంది. మూనార్లో మనకి నెక్స్ట్ మెయిన్ అట్రాక్షన్ చాక్లెట్ ఫ్యాక్టరీ. ఇక్కడ మనకి ఒరిజినల్ డార్క్ చాక్లెట్ అనేది దొరుకుతుంది. అది ప్రైస్ కూడా చాలా హై ఉంటుంది. ఈ చాక్లెట్ ఫ్యాక్టరీలో మనకి చాక్లెట్ ఎలా ప్రిపేర్ అవుతుంది, ఎంత పర్సంటేజ్లో దాంట్లో షుగర్ అనేది ఉంటుంది, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి. మనం మన టేస్ట్ని బట్టి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్యూర్ డార్క్ చాక్లెట్ కావాలి అంటే అది 1 kilo మనకి 1600 rupees నుంచి స్టార్ట్ అవుతుంది. తర్వాత దాంట్లో మిక్స్ అయిన షుగర్ క్వాంటిటీ బట్టి ప్రైస్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. ఈ ఫ్యాక్టరీలో చాక్లెట్స్తో పాటు వుడెన్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. చాలా అందమైన బొమ్మలు ఉన్నాయి.
ట్రావెల్ ఏజెన్సీతో ప్రాబ్లం ఏంటి అంటే ఇక్కడ వాళ్ళు ఇలా మెయిన్గా షాపింగ్ చేసే ప్లేసెస్కి తీసుకెళ్తారు. వాళ్ళకి ఇక్కడ టైఅప్ ఉంటుంది కాబట్టి. సో మనం ఏది కావాలో ఏది వద్దో చూసి డిసైడ్ చేసుకుంటే సరిపోతుంది. ప్యూర్ చాక్లెట్ కావాలి అనుకునే వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే మనకి మార్కెట్లో దొరికే చాక్లెట్లో కెమికల్స్ అండ్ ఆర్టిఫిషియల్ స్టెబిలైజర్స్ ఉంటాయి. ఇవేవి లేకుండా ఇక్కడ ప్యూర్గా తయారు చేస్తారు కాబట్టి అందుకే ఇక్కడ ప్రైస్ చాలా హై ఉంటుంది. ఇక్కడ ఇంకా పెయిన్ ఆయిల్స్, మసాజ్ ఆయిల్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి. హెయిర్కి కూడా రిలేటెడ్ చాలా మంచి ఆయిల్స్ ఉన్నాయి. ఇవన్నీ మనం మన రిక్వైర్మెంట్ని బట్టి పర్చేస్ చేయొచ్చు. ఇక్కడ ఆయిల్ క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇంకా ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంటుంది. మనకి మార్కెట్లో దొరికే ఇలాంటి కేరళ ఆయిల్స్ చాలా కాస్ట్లీ ఉంటాయి. కేరళ మెయిన్ అట్రాక్షన్ కథకళి కలరి పట్టు. ఇది మేము స్కిప్ చేసాము ఎందుకంటే మాకు టైం సరిపోలేదు. డే 2 మూనార్లో వండర్ వ్యాలీ అని తీసుకెళ్లారు. ఇది చాలా బాగుంది. ఇక్కడ చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. అన్ని ఏజ్ గ్రూప్స్కి తగ్గట్టు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా టైప్ ఆఫ్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఇక్కడ ప్రైస్ అనేది కొంచెం ఎక్కువ ఉన్నా చాలా థాట్ఫుల్గా పెట్టారు. పిల్లలకి పెద్దవాళ్ళకి హాఫ్ టికెట్ పెట్టారు. ఇక్కడ పర్ పర్సన్ ప్రైస్ 1500 పడుతుంది జిఎస్టీ కలిపి. హాఫ్ టికెట్కి వచ్చేటప్పుడు 750 రూపీస్ తీసుకున్నారు. ఇక్కడ జిప్ లైన్ యాక్టివిటీ చాలా ఎంకరేజింగ్గా ఉంది. అందరూ ట్రై చేసేలాగా చాలా కన్వీనియంట్గా ఉంది. తర్వాత ఇక్కడ చాలా గేమ్స్ ఉన్నాయి ఆడుకోవడానికి. ఈ వ్యాలీ అంతా తిరగడానికి మనకి 3 to 4 అవర్స్ పడుతుంది. ఇక్కడ చిన్నగా వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. క్లైమేట్ కూడా చాలా బాగుంది. ఈ వ్యాలీ అంతా ఘాటీ వల్ల మనకి వాకింగ్ చేసేటప్పుడు అప్ అండ్ డౌన్స్ చాలా ఉంటాయి. మనం ఫుట్వేర్ అనేది మంచిగా షూస్ వేసుకుంటే చాలా బాగుంటుంది. యాక్టివిటీస్ అన్నీ చాలా ఫన్ఫుల్గా ఉన్నాయి. ఇంకా చాలా స్టామినా కూడా కావాలి చేయాలి అంటే. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. అన్ని యాక్టివిటీస్ కవర్ చేయడానికి ట్రై చేసాం. ఈ వాటర్ బబుల్ యాక్టివిటీ అయితే మాకు చాలా బాగా నచ్చింది. ఇది మనం చిన్న పిల్లలతో కూడా చేయొచ్చు. చాలా ఫన్ అనేది క్రియేట్ అయింది. బాగా ఎంజాయ్ చేసాం. ఇవే కాకుండా ఇండోర్ యాక్టివిటీస్ కూడా చాలా ఉన్నాయి. 3D థియేటర్, హారర్ రూమ్, ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి. కేరళలో అందరూ జనరల్గా ఫేస్ చేసే ఇష్యూ ఏంటి అంటే ఫుడ్. ఇక్కడ వాళ్ళ ఫుడ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. రైస్ కూడా చాలా పెద్దగా ఉంటాయి. మనం వెళ్ళే హోటల్స్ చాలా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. కేరళలో నాన్ వెజ్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. వెజ్కి వచ్చినప్పటికీ చాలా తక్కువ ఆప్షన్స్ ఉంటాయి. దాంట్లో ఈ రెడ్ రైస్ యూజ్ చేస్తారు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా చూసి అడిగిన తర్వాత వెళ్ళండి. డే 3 మేము అలపికి స్టార్ట్ అయ్యాము. రీచ్ అయ్యేటప్పటికి 1:30 అయ్యింది. తర్వాత మనకి ఇక్కడ షికారా బోట్స్ అని ఉంటాయి. ఇవి హవర్లీ బేసిస్ మీద ఛార్జ్ చేస్తారు. బోట్ని బట్టి మనకి కాస్ట్ అనేది 500 నుంచి స్టార్ట్ అవుతుంది. మేము తీసుకున్న బోట్ పర్ పర్సన్కి 1500 తీసుకున్నారు. ఇందులో మనం బార్గెన్ చేయొచ్చు. కాకపోతే మనకి తెలియదు కాబట్టి వాళ్ళు ఎంతంటే అంత ఇచ్చేయాల్సిందే. షికారా బోట్ అనేది అలపిలో మెయిన్ అట్రాక్షన్. ఇవి ఆఫ్టర్నూన్ 12 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు అవైలబుల్గా ఉంటాయి. లంచ్ అనేది ఇక్కడే ప్రొవైడ్ చేస్తారు. మధ్యలో చూస్తున్నారు కదా చిన్న చిన్న ఇల్లులు, ఇక్కడే వాళ్ళు చిన్నగా రెస్టారెంట్స్ పెట్టుకుంటారు. ఈ వాటర్ అనేది ఫ్రెష్ వాటర్. ఇందులో దొరికే ఫిషెసే మనకి కుక్ చేసి పెడతారు. అలపిలో బ్యాక్ వాటర్స్ చాలా ఫేమస్. ఇక్కడ సముద్రంలో వాటర్ అనేది వెనక్కి ఇలా సిటీలోకి వచ్చి ఉంటుంది. ఇలా ఒక్కొక్క పాయ దగ్గర ఇలా గట్టుల మీద హౌసెస్ కూడా ఉంటాయి. మేము వెళ్ళిన రోజు క్లైమేట్ చాలా బాగుంది. ఆఫ్టర్నూన్ అయినా కూడా ఎండ పెద్దగా లేదు. అందుకే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. అలపిలో ఇంకొక ఆప్షన్ ఉంటుంది. అది ఏంటి అంటే హౌస్ బోట్. ఇక్కడ చాలామంది హౌస్ బోట్ని కూడా బుక్ చేసుకుంటారు. ఇది ఏంటంటే మార్నింగ్ మనకి ఇలా 12 to 6 తిరిగిన తర్వాత నైట్ అనేది హాల్ట్ చేస్తారు. హోల్ నైట్ మనం బోట్లోనే ఉంటాము. అక్కడే వాళ్ళు ఫుడ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. మాకు షికారా బోట్ సరిపోతుంది అనిపించింది.
హౌస్ బోట్ అనేది కపుల్స్కి బాగుంటుంది. బోట్లో ఉన్న పర్సన్ మనకి ఇక్కడ అన్ని డీటెయిల్స్ గైడ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఒకసారి సైక్లోన్ అండ్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు వాటర్ అనేది పైకి వచ్చి హౌసెస్ అన్నీ డ్యామేజ్ అయ్యాయంట. సో అలాంటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. వేరే టైంలో ఈ వాటర్ అనేది అదే లెవెల్లో మెయింటైన్ అవుతూ ఉంటుంది. మాది 3 hours రైడ్. టోటల్గా మేము 2 to 5 అనేది రైడ్ బాగా ఎంజాయ్ చేసాము. 5 o'clockకి ఈ టైంలో బోట్స్ అన్నీ హాల్టింగ్కి వచ్చేస్తున్నాయి. సో ఈ టైంలో మనం చూడొచ్చు ఎన్ని బోట్స్ అనేవి ఉన్నాయో. బోట్ జర్నీ తర్వాత మేము అలపిలో హ్యాండ్లూమ్ షాప్కి వెళ్ళాము. ఇక్కడ వీవింగ్ ఎలా జరుగుతుందో చూపించారు. దానితో పాటు మనం ఇక్కడ కావాలంటే ఒరిజినల్ కేరళ శారీ అండ్ పంచ కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు. క్వాలిటీ బాగుంటుంది. వీటిని అందుకే ఎంకరేజ్ చేయమంటున్నారు, చాలా కష్టపడతారు కదా. కేరళ శారీ కావాలంటే ఇక్కడ తీసుకోండి, చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇందులో కలంకారీ ప్రింట్స్ కూడా చాలా బాగున్నాయి. తర్వాత మేము రిసార్ట్కి వెళ్ళాము. అలపిలో వెంబనాడ్ రిసార్ట్ అని ఇచ్చారు. ఇది కంప్లీట్గా ఒక లేక్ పక్కన ఉంటుంది. రిసార్ట్కి లేక్కి మనకి ఏ మాత్రం డిఫరెన్స్ ఉండదు, ఒక గట్టు మాత్రమే ఉంటుంది. మై ట్రిప్లో ఇది మా సెకండ్ హోటల్. ఈ హోటల్ మాకు చాలా బాగా నచ్చింది, ఎందుకంటే ఇక్కడ అంబియన్స్తో పాటు హాస్పిటాలిటీ కూడా చాలా బాగుంది. ఈ హోటల్కి పూల్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇందులో చిన్నగా కిడ్స్ పూల్ కూడా ఉంది. మేము బాగా ఎంజాయ్ చేసాము. ఇది ఎర్లీ మార్నింగ్ వ్యూ. ఇక్కడ సన్ రైజ్ వస్తుందని చెప్పారు, దానికోసం మేము వెయిట్ చేస్తున్నాము. నార్మల్గా మనకి వెస్ట్ సైడ్ సన్సెట్ మాత్రమే ఉంటుంది, కానీ ఇది సముద్రానికి ఆపోజిట్లో ఉన్న లేక్ కాబట్టి మనకి ఇక్కడ సన్ రైజ్ కూడా అవుతుంది. ఆ రోజు క్లౌడీగా ఉండడం వల్ల సన్ రైజ్ అనేది చాలా టైం పట్టింది. ఇక్కడ అంబియన్స్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఈవినింగ్ టైంలో డైనింగ్ కూడా అవుట్ సైడ్ ఉంది, చాలా బాగుంది. హోటల్ రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ బేసిక్ ఫెసిలిటీస్ అన్నీ ఇచ్చారు. మనకి కెటిల్ కూడా ఉంది, సో హాట్ వాటర్ కావాలన్నా ఎలాంటి ఇబ్బంది లేదు. హోటల్లో సర్వీస్ చేసే బాయ్స్ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. వాళ్ళు బేబీస్కి ఫుడ్ కావాలి అంటే మనం తెచ్చుకున్న ఫుడ్ని వాళ్ళు కుక్ చేసి కూడా ఇచ్చారు. చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు, ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకున్నారు. ఇంకా చాలామంది కిడ్స్ వచ్చారు కాబట్టి వీళ్ళు పూల్ సైడ్ వాటర్ సైడ్ వెళ్ళకుండా చాలాసేపు బాయ్స్ ఇక్కడ చూసుకున్నారు అందరినీ. ఈ హోటల్లో ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఒక బోట్ రైడ్ ఇస్తారు కాంప్లిమెంటరీగా. అదైతే చాలా బాగుంది. ఎర్లీ మార్నింగ్ టైంలో ఇస్తారు 7:30కి. ఈ టైంలో క్లైమేట్ చాలా చాలా బాగుంది. బోట్ రైడ్ తర్వాత కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్లో మనకి సౌత్ ఇండియన్ 1-2 వెరైటీస్, నార్త్ ఇండియన్ 1 వెరైటీ ఉంటాయి. త్వరగా బ్రేక్ఫాస్ట్ చేసి మనం బయలుదేరితే ప్రతిరోజు మనకి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళడానికి మినిమం 3 to 5 hours పడుతుంది, డిపెండింగ్ అపాన్ ద ట్రాఫిక్. సో త్వరగా వెళ్ళాలి. డే 4 మనకి అలపి సిటీ టూర్. ఇక్కడ మనకి మార్నింగ్ రాజరాజేశ్వరి టెంపుల్తో స్టార్ట్ అయింది. ఈ టెంపుల్ చాలా ఓల్డెన్ టెంపుల్ అండ్ చాలా పీస్ఫుల్గా కూడా ఉంది. టెంపుల్ తర్వాత మనం అలపిలో ప్రైవేట్ బీచెస్ని కవర్ చేసుకోవచ్చు. అందులో మేము 1-2 కవర్ చేసాము. ఇక్కడ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చూడండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నది అలపి మెయిన్ బీచ్. ట్రిప్ అంతా బాగానే ఉంది, కానీ ఎండ్ ఆఫ్ ద ట్రిప్కి డ్రైవర్ కొంచెం అంత సపోర్టివ్గా అనిపించలేదు. ప్రతిదానికి ట్రాఫిక్ ఉంటుంది, అటు వెళ్ళలేం ఇటు వెళ్ళలేం అని దాటేస్తూ ఉన్నాడు. అలపి టు ట్రివాండ్రం వెళ్ళేటప్పుడు మనకి మధ్యలోని జటాయు పార్క్ వస్తుంది. ఇక్కడ జటాయు అనే పెద్ద స్టోన్ కార్వింగ్ ఉంటుంది. హిస్టారిక్గా చెప్పాలి అంటే ఇక్కడ జటాయు పక్షి పడిందంట. ట్రివాండ్రం రీచ్ అయ్యేటప్పటికి మాకు 4 o'clock అయింది. వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే శ్రీ పద్మనాభ స్వామి టెంపుల్ టైమింగ్స్ అన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ప్రతి 1-2 అవర్స్కి ఒకసారి బ్రేక్ ఉంటుంది. సో లాస్ట్గా దర్శనం అనేది 6:30 to 7:15. ఆ టైంకి మేము ఎలా అయినా రీచ్ అవ్వాలని చెప్పి ట్రై చేసాం. ఇక్కడ మీ రిఫరెన్స్ కోసం నేను పిక్చర్ యాడ్ చేస్తాను. ఇలా టైమింగ్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఉంటాయి, అవి చూసుకొని మనం దర్శనంకి వెళ్ళాలి. టెంపుల్లో మనం డ్రెస్ కోడ్ అనేది ఫాలో అవ్వాలి. ఇక్కడ వైట్ కలర్ పంచ అనేది మ్యాండేటరీ.
మీరు మర్చిపోయినా అక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. లేడీస్ శారీస్ వేసుకోవాలి. డే 5 ట్రివాండ్రం. ఇక్కడ మాకు ప్రొవైడ్ చేసిన హోటల్ చాలా బాగుంది. ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ. ఈ హోటల్ అనేది సిటీకి సెంటర్లో ఉంది. పక్కనే రైల్వే స్టేషన్, ఒక పక్క టెంపుల్, ఇంకో పక్క మార్కెట్. మీ రిఫరెన్స్ కోసం మీ హోటల్ అనేది ఎలా ఉందో చూపిస్తున్నాం చూడండి. హోటల్ రూమ్ చాలా బాగుంది. ఇక్కడ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కూడా ఉంది. దానితో పాటు రెస్టారెంట్ కూడా చాలా బాగుంది. సిటీ కాబట్టి ఫుడ్కి ఇబ్బంది లేకుండా ఇక్కడ మాకు ఫుడ్ చాలా బాగానే అనిపించింది. ట్రివాండ్రం సిటీ తిరగడానికి ఒకరోజు సరిపోదు, ఎందుకంటే ఇక్కడ నియర్ బై అట్రాక్షన్స్ చాలా ఉన్నాయి. దానితో పాటు సిటీలో కూడా చాలా డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి. ట్రివాండ్రంకి ఒక 2 days అయినా ఉండాలి, ఎందుకంటే ట్రివాండ్రంకి దగ్గరలో చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ అట్రాక్షన్స్ ఉన్నాయి. ఇంకా సిటీలో కూడా చాలా యాక్టివిటీస్ చేయొచ్చు. ఇక్కడ మేము మ్యూజియం సెలెక్ట్ చేసుకున్నాం. సిటీ సెంటర్లో ఉన్న ఈ ప్లేస్లో చాలా టైప్ ఆఫ్ అట్రాక్షన్స్ అన్నీ కలిపి ఒకే చోట పెట్టారు. ఇక్కడ మ్యూజియం, ఆర్ట్ గ్యాలరీ, జూ ఇంకా చాలా చాలా ఉన్నాయి. మీకు ఏమేమి ఇంట్రెస్టెడో అక్కడ మీరు సెపరేట్ టికెట్స్ పర్చేస్ చేసుకొని వెళ్ళొచ్చు. టికెట్ ప్రైస్ కూడా చాలా నామినల్గా ఒక 30 నుంచి 50, 70 ఆ రేంజ్లోనే ఉన్నాయి. మెయిన్గా చెప్పాలంటే ఇక్కడ ఈ చిన్న పిల్లలకి ఇది చాలా నాలెడ్జబుల్ సెషన్ అని చెప్పచ్చు. మీ కిడ్స్ ఒక 2nd స్టాండర్డ్ నుంచి ఒక 8th స్టాండర్డ్ మధ్యలో ఉన్నారు అంటే తప్పకుండా ఈ మ్యూజియంస్, ఈ ఆర్ట్ గ్యాలరీ చూపించండి. దీనివల్ల వాళ్ళకి చాలా నాలెడ్జ్ వస్తుంది అండ్ వాళ్ళకి క్లాస్కి రిలేటెడ్ కూడా చాలా ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకుంటారు. టెంపుల్ పక్కనే మనకి ప్యాలెస్ కూడా ఉంటుంది. అది కూడా మేము విజిట్ చేసాము. కాకపోతే అక్కడ వీడియో షూట్ చేయడానికి పర్మిషన్ లేదు. ఆ ప్యాలెస్ మీరు ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే 200 years బ్యాక్ అక్కడ ఏ కింగ్ ఉండేవాడు, ఆ కింగ్ ఆ ప్యాలెస్ని ఎలా కన్స్ట్రక్ట్ చేశాడు అనేది అక్కడ ఒక గైడ్ ఉంటారు, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. తిరువనంతపురం చరిత్ర అంతా మనకి అక్కడ ప్యాలెస్లో పెయింటింగ్స్ రూపంలో అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాయి. అదే కాకుండా ఆ కింగ్ ఆ ప్యాలెస్ని ఎలా కన్స్ట్రక్ట్ చేశాడు, అక్కడ ఎలాంటి ఐటమ్స్ ఉన్నాయి, అవన్నీ మనకి అక్కడ చూపిస్తారు. దీని తర్వాత మేము వ్యాక్స్ మ్యూజియంకి వెళ్ళాము. ఇది కూడా చాలా బాగుంది.
చాలా వరకు పొలిటీషియన్ సెలబ్రిటీస్ బొమ్మలున్నాయి. అవి అచ్చం వాళ్ళలాగే. దీంతో మా కేరళ టూర్ అనేది ఫినిష్ అయింది. దీని తర్వాత ఈవినింగ్ ట్రైన్కి మేము స్టార్ట్ అయ్యాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.